జ్ఞాన అన్వేషకులకు ఆత్మన్ అవేకనింగ్ నుంచి స్వాగతం. ఈ రోజు భగవద్గీత మొదటి అధ్యాయం 4 నుంచి 7వ శ్లోకాల వరకు తెలుసుకుందాం. మీరు వేగంగా సమాచారం తెలుసుకోవాలన్న ఆసక్తిగా ఉన్నవారైతే ప్లేబ్యాక్ వేగాన్ని 1.5 రెట్లకు పెంచుకోవచ్చు. విశాలమైన యుద్ధభూమిలో మహావీరుల మధ్య పోరు ప్రారంభం కాబోతోంది. వాతావరణం ఉత్కంఠతో నిండి ఉంది. శక్తివంతమైన యోధుల పాదస్పర్శతో భూమి వణుకుతోంది. గత శ్లోకాలలో చూసినట్లుగా దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని వద్దకు తన ఆందోళనను చెప్పడానికి వచ్చాడు. కాని అతను గురువు వద్దకు ఎందుకు వచ్చాడు? ఇది గత శ్లోకాలలో స్పష్టంగా చెప్పబడింది. మీరు వాటిని చూడకపోతే దయచేసి వాటిని తప్పక చూడండి. యుద్ధ పరిస్థితికి తిరిగి వస్తే, పాండవుల సైన్యంలో అతని భయాలకు కారణమయ్యే అత్యంత శక్తివంతమైన యోధులు, మహారథులు నిలబడి ఉన్నారు. దుర్యోధనుడు ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. పాండవుల సైన్యాన్ని చూసి అతను మరింత కంగారు పడతాడు. అతని ప్రత్యర్థులు ఇంత శక్తివంతమైన యోధుల సమూహాన్ని ఏర్పాటు చేసుకుంటారని అతను ఎప్పుడూ ఊహించలేదు. వారి శ్రేణులను చూస్తుంటే పెద్ద ఆపద వస్తోందని తెలిసి అతన్ని భయం ఆవహిస్తుంది. నిరాశలో దుర్యోధనుడు ద్రోణాచార్యుని సమీపించి పాండవ సైన్యంలోని అసాధారణమైన శక్తి మరియు ధైర్యం కలిగిన యోధులైన మహారథుల పేర్లను చెప్తాడు. వీరిలో ప్రతి ఒక్కరూ 10,000 మంది సాధారణ సైనికులతో సమానం. ఈ అసాధారణ వీరులు మరియు సేనానాయకులు పాండవుల సైన్యాన్ని ఓడించలేని విధంగా తయారు చేశారు. అప్పుడు దుర్యోధనుడు ద్రోణాచార్యుని ఉద్దేశించి ద్విజోత్తమ అని అంటాడు. అనగా బ్రాహ్మణులలో శ్రేష్ఠుడు అనే అర్థం వస్తుంది. ఇది వెంటనే ద్రోణాచార్యుని దృష్టిని ఆకర్షిస్తుంది. ద్రోణాచార్యుడు ప్రధానంగా సైనిక విద్యలు నేర్పించే గురువు, యోధుడు కాదు. అయినప్పటికీ అతను కౌరవ సైన్యానికి సేనానాయకులలో ఒకరిగా యుద్ధభూమిలో ఉన్నాడు. తన గురువును ద్విజోత్తముడు అని చాకచక్యంగా పిలవడం ద్వారా దుర్యోధనుడు ద్రోణాచార్యునికి ఈ యుద్ధంలో ధైర్యాన్ని చూపించకపోతే అతను కేవలం రాజభవనంలోని మంచి ఆహారం మరియు సుఖాల పట్ల ఆసక్తి కలిగిన నీచమైన బ్రాహ్మణుడిగా చూడబడతాడని గుర్తు చేసినట్లుగా మనకు ఇక్కడ తెలుస్తుంది. తరువాత తన క్రూరమైన మాటలను కప్పిపుచ్చుకోవడానికి, తన గురువు మరియు తన స్వంత ధైర్యాన్ని పెంచుకోవడానికి దుర్యోధనుడు కౌరవుల వైపు ఉన్న గొప్ప సేనా నాయకుల పేర్లను కూడా ప్రస్తావించడం ప్రారంభించాడు. మిగిలిన 3 శ్లోకాలలో వారి శౌర్యం మరియు సైనిక నైపుణ్యాన్ని గురించి వర్ణించబడి ఉంది. ఈ సన్నివేశాలను లోతుగా చూస్తే మనం ముఖ్యమైన పాఠాలను నేర్చుకోవచ్చు. ఆత్మన్ అవేకనింగ్ యొక్క సారాంశం: మాటల ప్రభావం మరియు మౌనం యొక్క జ్ఞానం. మాటలు శక్తివంతమైన సాధనాలు. అవి అభిప్రాయాలను రూపొందించగలవు, నిర్ణయాలను ప్రభావితం చేయగలవు మరియు సంఘటనల దారుల్ని మార్చగలవు. దుర్యోధనుడు ఎంచుకున్న పదాలు కఠినమైనవి అయినప్పటికీ పరిస్థితులను కోరుకున్న దిశలో నడిపించడానికి భాషను ఎలా ఉపయోగించవచ్చో చూపిస్తాయి. మంచిగా వాడితే మాటలకు ప్రేరేపించే మరియు ఉత్సాహాన్ని పెంచే శక్తి ఉంది. ప్రోత్సాహం ఇచ్చే మాటలు అవసరమైన వారికి ఓదార్పు, ప్రేరణ మరియు ఆశను అందిస్తాయి. అవి అనుబంధం మరియు మద్దతు భావనను పెంపొందించగలవు. దీనిని మాటలు లేని రూపంలో కూడా అర్థం చేసుకోవచ్చు, అంటే మౌనం. కొన్నిసార్లు మౌనం మాటల కంటే శక్తివంతంగా పనిచేస్తుంది. ఎప్పుడు మాట్లాడాలి మరియు ఎప్పుడు మౌనంగా ఉండాలి అని ఎంచుకోవడం విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఉద్రిక్తత లేదా వివాద సమయాల్లో మౌనం తొందరపాటు మరియు హానికరమైన మాటలను నివారించగలదు. ఈ యుద్ధ వాతావరణంలో వీరులు ఎలా తయారవుతారో, కథలు ఎలా రూపుదిద్దుకుంటాయో తెలుసుకోవడానికి ఆత్మన్ అవేకనింగ్ సిరీస్ లో కొనసాగండి. తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మా రాబోయే వీడియోలలో పురాతన ఇతిహాసాల నుండి మరింత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కనుగొనండి. భగవద్గీత పట్ల మీ ఆసక్తిని మేము అభినందిస్తున్నాము. బీ బ్లెస్డ్.